వెల్కమ్ టు 5 PM డిబేట్. చిక్కదు దొరకదు. ఏంటి చిక్కదు దొరకదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ యొక్క నాడి. దీని మీద ఇప్పటికే చాలా సర్వేలు వచ్చినాయి. ఏ సర్వేకి పొంతన ఉండదు. కొన్ని సర్వేలు ఒకవైపు 17, ఒకవైపు 8 చూపిస్తే మరో సర్వే 8 చూపించిన వైపు 17, ఇటువైపు 8 చూపిస్తుంది. అసలు నిజంగా ఓటర్ మదిలో ఏముంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఎందుకు ఖచ్చితమైనటువంటి సర్వే రావడం లేదు, ప్రధానంగా ఏ పార్టీలు అయితే జత కట్టినాయో ఈ 3 పార్టీల మధ్య స్పష్టమైనటువంటి అవగాహన కింది స్థాయిలో ఉందా, ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా, నిజంగా జరగదా, ఓట్ ట్రాన్స్ఫర్ మీద ఎవరైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ప్రతి నాయకుడు కూడా, ప్రతి అధినాయకుడు కూడా వాళ్ళ యొక్క ప్రచారంలో, వాళ్ళ యొక్క ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో కింది స్థాయి కార్యకర్తలను అడ్రస్ చేసేటటువంటి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తున్నారా? ఒకవేళ అలా కనిపిస్తే ఎక్కడన్నా ఆ ట్రాన్స్ఫర్ జరిగేటటువంటి పరిస్థితికి వాళ్ళని తీసుకొస్తున్నారా లేదా? ఇది ఇవాటి ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఇవాళ మనతో పాటు ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ సత్యమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సత్యమూర్తి గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి మురళీరెడ్డి గారు మనతో ఉన్నారు. మురళీరెడ్డి గారు నమస్కారం. అలాగే ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ విఎస్ రావు గారు మనతో ఉన్నారు. రావు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, ముందుగా మీతో ప్రారంభిద్దాం. రావు గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరిన తర్వాత పబ్లిక్ మీటింగ్స్లో లేకపోతే ఏవైనా సభల్లో అడ్రస్ చేయడం తప్ప కింది స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు బీజేపీని జనసేనని పూర్తిగా ఆహ్వానించే స్థాయిలో వాళ్ళని ప్రిపేర్ చేసినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా? ఈ బాధ్యతలు ఎవరైనా మీరు నిర్వర్తిస్తున్నారా? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా నేషనలిస్ట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పే ప్రశ్నకు ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు 3 పార్టీల యొక్క కలయిక, ఈ యొక్క కూటమి వల్ల ఏమైపోయిందంటే, గత 4 సంవత్సరాల నుంచి ఏ నియోజకవర్గంలో అయితే ఈ యొక్క అధికార పార్టీ పైన పోటీ చేసి వీరోచితంగా పోరాడి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని, అనేక ఎడుదొడుగులు ఎదుర్కొన్న తర్వాత కూడా పార్టీ జెండా మోసినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఆబ్వియస్ గా వాళ్ళు ఒక అభ్యర్థిగా వాళ్ళు ప్రమోట్ చేసుకొని, అదే విధంగా అధిష్టానం కూడా పార్టీ కూడా వాళ్ళకు మీరే అభ్యర్థులు చెప్పడంతో, ఇన్ఛార్జీలుగా ఉండడంతో వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించుకున్నారు. ఇలాంటి సమయంలో ఒక పొత్తులు మన 3 పార్టీలు కలయిక కావడము, పొత్తుగా ముందుకు పోవడము, 3 కలయిక కావడంతో ఏమైందంటే, ఈ పొత్తు వల్ల, ఈ అలయన్స్ వల్ల వీరు ఆశించే కొన్ని స్థానాలలో, బీజేపీ జనసేన తీసుకున్నటువంటి స్థానాలలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఆశించిన సీట్లు వాళ్ళకి వెళ్ళిపోవడంతో కొంత పొంగుబాటు, కొంత అసంతృప్తి అనేది నెలకొనడం అది సర్వసాధారణం. అది ఏమైందనైనా కానీ అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సీమితం కాకుండా జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటూ గత 10 సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజా సంస్థపై పోరాడుతూ వాళ్ళ యొక్క స్టైల్లో, వాళ్ళ యొక్క పార్టీ విధానాల విధంగా వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ పార్టీల్లో కూడా వాళ్ళు కేవలం సీట్లు తీసుకోవడం, మిగతా సీట్లను వదిలిపెట్టడం వల్ల మిగతా సీట్లలో కూడా జనసేన కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా కొంత కుంగుబాటు జరిగారు. సో ఇలా కార్యకర్తలలో, నాయకులలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావడం సర్వసాధారణం. ఇది పెద్ద భూతద్దంలో చూసేంత విషయం కాదు. ఎందుకంటే ఫస్ట్ మేము యొక్క కూటమిలో ఎవరికి ఏమి ఇస్తున్నారు, ఏం సంగతి అనేది, ఎవరిని సీట్లు తీసుకుంటారంటే అది డిసైడ్ అయిపోవాలా. ఆ తర్వాత నాయకుల యొక్క బలాబలాలు చూసి అనేక ఈక్వేషన్స్, ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా అభ్యర్థులు ఏ అభ్యర్థులు నిల్చున్నాడు దానికంటే ముఖ్యంగా ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ అవుతున్నాయి, ప్రజాస్వామ్యం కూనే అవుతుంది, అప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం నడుస్తుంది, వ్యవస్థలు మొత్తం చెల్లాచెదరం అయిపోతున్నాయి. అవన్నింటినీ కాపాడాలంటే మనము మన యొక్క సెంటిమెంట్స్ పక్కకు పెట్టి, మన యొక్క సిద్ధాంతాలు పక్కకు పెట్టి, అన్నింటిలో కాంప్రమైజ్ అయ్యి అందరూ కూడా ఒక మెట్టు కిందికి దిగి కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి ఏకతాటిపై అందరూ వచ్చి ముందుకు రావడం జరిగింది. దీంట్లో నామినేషన్ ప్రక్రియ నిన్న స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత నామినేషన్ అయిపోయేంత వరకు కూడా ఈ యొక్క కొంచెం అక్కడక్కడ కొన్ని చోట్లలో ఇలాంటి గొంగుబాటు ఉండడం, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల
కొంతమంది అసంతృప్తులు ఉండడం లేవడం సర్వసాధారణం. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో మేము రూపకల్పన చేశాము. ఈ యొక్క నామినేషన్ పర్వం అయిపోయిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రజలకు మేము 3 పార్టీలు ఎందు గురించి కలిశాయి, 3 పార్టీలు కలవడానికి కారణం ఏంటి, 3 పార్టీలు తమ సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ పరిపాలన జరుగుతుంది, రాక్షస పరిపాలన జరుగుతుంది. అక్కడ ఏ విధంగా పోలీసులను మేనేజ్ చేసి ఏ విధంగా ఎవరు నోరు విప్పితే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు కలం పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నిటిని తెరలేపాల దీని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలంటే ముగ్గురు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీటకుండా ముగ్గురు ఏకతాటిపై పోటీ చేయాలని చెప్పేసి ముగ్గురు పార్టీలు కూడా ముగ్గురు నాయకులు కూడా ఒకటే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏక అభిప్రాయంతో ఏ విధమైన అవసరం లేదు. రావు గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మీరు చెప్పినవన్నీ ఓకే, కానీ ఆ రకమైనటువంటి ఫీలింగ్ అభిప్రాయం మనం అందరం కలిసి ఇది చేస్తున్నాం కాబట్టి మనం త్యాగాలకు సిద్ధం కావాలి, మన ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కావాలి, బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట వాళ్ళు గెలవాలి, జనసేన అభ్యర్థులు ఉన్న చోట జనసేన గెలవాలి, టీడీపీ అభ్యర్థులు ఉన్న చోట టీడీపీ గెలవాలి అనేటటువంటి భావన కింద ఉన్నటువంటి కార్యకర్తల్లో, తర్వాతి స్థాయి కార్యకర్తల్లో ఈ రకమైనటువంటి ధోరణి ఉందా? అది మీకు స్పష్టంగా కనిపిస్తోందా? ఫస్ట్ హైయెస్ట్ లెవెల్లో ఓట్ బ్యాంక్ ఉన్నది తెలుగుదేశం, నెక్స్ట్ అభిమానులు ఓట్ బ్యాంకింగ్, నెక్స్ట్ ఉన్నది అంటే తర్వాత సెకండ్ లెవెల్ జనసేన, బీజేపీ ఒక థర్డ్ లెవెల్లో ఓట్ బ్యాంకింగ్ ఉంది. అందుకే బీజేపీ చాలా తక్కువ సీట్లు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకంటే పొత్తు ధర్మం ప్రకారంగా వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లు కూడా గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా తెలుగుదేశం పైన ఉంటుంది, అదే విధంగా జనసేన పై ఉంటుంది. బీజేపీ యొక్క ప్రాధాన్యత అంత చెప్పుకోదగ్గ ఉండకపోయినప్పటికీ కూడా 3 పార్టీలు కూడా ఏ యొక్క కూటమికి సంబంధించిన అభ్యర్థి ఎక్కడ నిల్చున్నా ఖచ్చితంగా అందరూ విజయం చేకూర్చాలని ఒకటే అభిప్రాయంతో పనిచేయడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైన సంకోచం అవసరం లేదు దీంట్లో. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయా కావా అని చెప్పేసి కొంతమంది నాయకుల అసంతృప్తితోటి మీ యొక్క తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ కావేమో అని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఈ అపోహ అవసరం లేదు. ఎందుకంటే మా నాయకుడు ఒక మెసేజ్ చేయడం జరిగింది, మన క్యాండిడేట్ అక్కడ లేనప్పుడు బీజేపీ క్యాండిడేట్ కానీ జనసేన క్యాండిడేట్ కానీ ఎవరు అక్కడ నిల్చున్నా మన క్యాండిడేట్ లాగానే పనిచేసి ఖచ్చితంగా విజయం చేకూర్చాలా. మన క్యాండిడేట్ కంటే కూడా ఆ క్యాండిడేట్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఉద్దేశపూర్వకంగా ఓడించినామని చెప్పేసి ఆ అపోహ మాకు అవసరం లేదు. మాకు తెలుగుదేశం పార్టీకి అపోహ తేవడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినటువంటి, మా జాతీయ అధ్యక్షుడు చెప్పినటువంటి మాట మేము శిరసా వహిస్తాం. ఖచ్చితంగా వాళ్ళ ఆదేశాల మీదకు ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతుంది. దాంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకి బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే విధంగా మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. ఓకే రావు గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.